ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా కేఎఫ్సీని ఎలా చేయాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అండ్ కేఎఫ్సీ అయితే సాఫ్ట్గా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ పైన లేయర్ కూడా చూసారా చాలా క్రిస్పీగా వచ్చిందండి. అండ్ నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ 2 లెగ్ పీసులు తీసుకున్నానండి. అండ్ అలాగే ఒక 4 వింగ్ పీసులు తీసుకున్నాను అనమాట, చిన్న చిన్నవి. అండ్ ఇవి బాగా శుభ్రం చేసుకోవాలండి. ముందు శుభ్రం చేసుకున్నాక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సాల్ట్ వాటర్లో నానబెట్టాలండి చికెన్ని. అండ్ ఆ తర్వాత నేను ప్లేట్లోకి తీసుకున్నాను అన్నమాట పక్కకి. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే వేరొక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా పసుపు, అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, అండ్ అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి, అండ్ సాల్ట్ అనేది 1 స్పూన్ తీసుకోండి. అండ్ కారం వచ్చేసి 2 స్పూన్ల వరకు తీసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్. అండ్ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ని పిండుకోండి, నిమ్మరసాన్ని. అండ్ ఆ తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే మనకు చికెన్ అనేది త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత చికెన్ తీసుకోండి, లెగ్ పీసులు. అండ్ మనం చికెన్ లెగ్ పీసులు అనేది ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు మసాలా అనేది చికెన్కి బాగా పడుతుందండి. అండ్ ఈ మసాలా అనేది లోపల వరకు వెళ్ళి అండ్ చప్పగా లేకుండా స్పైసీగా ఉంటుందన్నమాట. అందుకనే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అండ్ ఇంకా తర్వాత ఈ పీసులన్నీ కూడా ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాను అనేది బాగా పట్టించుకోవాలండి. అండ్ ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఏంటంటే వేరొక బౌల్ తీసుకొని ఒక ఎగ్గుని బీట్ చేసుకొని ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ నేను చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకున్నాను. అండ్ ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ ఎగ్స్కు ఎక్కువ తీసుకోండి, 2-3 తీసుకోండి. అండ్ ఆ తర్వాత ఎగ్ మిశ్రమం పక్కన పెట్టుకొని వేరొక ప్లేట్ తీసుకొని 1 కప్పు అంటే మ్యాక్సిమం ఒక 3 ఫుల్ స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకోండి, ప్లెయిన్ ఓట్స్. అండ్ ఆ తర్వాత 1 స్పూన్ మైదా పిండి, అండ్ అలాగే 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అండ్ అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఉప్పు. మైదా వేసుకుంటే ఏంటంటే లేయర్ అనేది విడిలిపోకుండా ఉంటుందండి. అండ్ అలాగే ఒక పక్కన ఆయిల్ పెట్టుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని. అండ్ మనకి 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చూసారా మనకు చక్కగా మ్యాగ్నేట్ అయిందనమాట ఈ చికెన్ అనేది. అండ్ కంపల్సరీ ఒక 2 అవర్స్ అయినా పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్ని తీసుకొని మనం ఈ ఎగ్ మిశ్రమంలో ఒకసారి డిప్ చేసుకోవాలన్నమాట. ఎగ్కి బాగా ఒకసారి కోట్ చేసుకోండి. ఇలా ఎగ్తో కోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్లో కూడా డిప్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అండ్ కంపల్సరీ చికెన్ని స్టార్టింగ్లో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసుకోవాలండి, అంటే నానబెట్టుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఏంటంటే చికెన్ మనకు త్వరగా ఉడుకుతుందండి. అండ్ ఇలా 1 బై 1 కూడా ఈ లెగ్ పీసుల్ని ఈ పీసులన్నీ కూడా ఒకదాని తర్వాత అంటే ఫస్ట్ ఎగ్ మిశ్రమంలో ఇలా డిప్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఓట్స్ మిశ్రమంలో కూడా ఇలా డిప్ చేసుకుంటే మనకు క్రిస్పీగా లేయర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. అండ్ మీరు చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్గుని అండ్ ఈ ఓట్స్ మిశ్రమాన్ని కూడా తీసుకుంటే సరిపోయిద్దండి. నేను చికెన్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం క్వాంటిటీ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇలా ఒకేసారి ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ 4 కూడా నేను ముందు కోట్ చేసి పెట్టుకున్నాను పిండితో. ఆ తర్వాత ఏంటంటే ఆయిల్ అనేది హీట్గా ఉండాలన్నమాట. స్టార్టింగ్లో మనం ఈ చికెన్ లెగ్ పీస్ వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట.
అండ్ ఎక్కువ ఆయిల్ అయిపోయినా పర్లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు కేఎఫ్సీ చేస్తాం కదా, ఈ ఆయిల్ అనేది మళ్ళీ మనం ఎక్కువగా యూస్ చేయం కాబట్టి సగం వేసుకున్నా సరిపోయిద్దనమాట. అండ్ ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు చికెన్కి లోపల వరకు కుక్ అవుతుందన్నమాట. మనకు ఇలా ఒకవైపు మగ్గిన తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇలా ఒక్కసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకోవడమే. అండ్ మనకి ఇలా వేడి ఆయిల్ అనేది కొంచెం ఇలా చికెన్ పైన పీసుల పైన పోసారంటే మనకు త్వరగా ఉడుకుతుందనమాట, పైన పార్ట్ కూడా. మీకైతే క్లియర్గా వివరంగా వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఎంతో పెద్ద పని కూడా ఉండదండి. అండ్ మనకు చికెన్ అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందనమాట కేఎఫ్సీ అయితే. ఇంకొక 15 మినిట్స్ వరకు మనం వేసిన దగ్గర నుంచి 15 మినిట్స్ వరకు చూసుకుంటే టైం అనేది సరిపోయిద్దండి. 15 మినిట్స్లో మనకి చక్కగా రెడీ అయిపోయిద్ది అనమాట. లోపల కూడా మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోండి కంపల్సరీ. అండ్ మనకి ఇలా కలర్ వస్తే ఏంటంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీకు తెలియకపోతే ఏంటంటే ఒక టూత్ పిక్ తీసుకొని చికెన్కి పీస్కి కుచ్చి చూస్తే ఏంటంటే మనకు లోపల ముక్క అనేది సాఫ్ట్గా ఉడికితే మనకు అర్థమైపోయిద్ది అనమాట. టూత్ పిక్తో కుచ్చి చూడండి. అండ్ ఇంకా ఇలా రెడీ అయినవి ఇంకా నేను టిష్యూ పేపర్ మీద వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకు పీస్ కూడా చాలా క్రిస్పీగా, లోపల కూడా చాలా జ్యూసీగా వచ్చిందండి. అండ్ బయట తినకుండా ఇంట్లోనే ఇలా హైజెన్గా చేసుకోవచ్చు అనమాట మనకు టైం ఉన్నప్పుడు. అండ్ పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి, అంత టేస్టీగా వచ్చిందనమాట. అండ్ దీన్ని వైట్ మైనస్ తోటి లేదంటే టమాటో కచప్తో కానీ డిప్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకైతే మా కిడ్స్ తింటుంటే చిన్న షార్ట్ అయితే తీసానండి ఈ వీడియో. అండ్ సూపర్గా నచ్చేసిందంట వాళ్ళకైతే. సో మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో వీడియోని చూసి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.